ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో స్వచ్ఛ భారత్ ట్రాక్టర్లను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ తరపున ధర్మవరం నియోజకవర్గంకు 2 ట్రాక్టర్లు, రావుల చెరువు పంచాయతీకి మరో 2 ట్రాక్టర్లు అందించారు. ఇక బత్తులపల్లి మండలంలో 2 ట్రాక్టర్లు, సంజీవపురం పంచాయతీకి 1, మాల్యావంతం గ్రామ పంచాయతీకి తాడిమర్రి మండలానికి 2 ట్రాక్టర్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. అనారోగ్యాలకి ప్రధాన కారణం పరిశుభ్రత లోపించడం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. దీని ప్రధాన ఉద్దేశం 2019 నాటికి దేశంలో ఉన్న గ్రామాలన్నింటినీ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయాలని, తర్వాత 23-24 నాటికి ODF ప్లస్గా మార్చాలనే ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగా ప్రధానమంత్రి గారే స్వయంగా చీపురు చేతబట్టి ప్రజలను భాగస్వాములు చేస్తూ స్వచ్ఛత గురించి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా ఒక అవగాహన కల్పించి ఇవాళ స్వచ్ఛ భారత్ను నిర్మించే దిశగా, తద్వారా ఆరోగ్య భారత్ను నిర్మించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను కూడా ఇజ్జత్ గర్ల పేర్లతో నిర్మించడం జరిగిన విషయం కూడా తెలిసిందే. ఇదే విధంగా దాంట్లో భాగంగా ఇవాళ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, అదేవిధంగా ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ చేసి తద్వారా గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడం స్వచ్ఛ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం.